మంగళవారం వచ్చింది, కొత్త ఎపిసోడ్ ఇంకా రాలేదు అనుకుంటున్నారు. అంటే థై గ్యాప్ గురించి ఏమనుకుంటున్నారు? ఎపిసోడ్ తీయలేదు అనుకున్నారా, తీయలేరు అనుకున్నారా? నమస్కారం అండి, నమస్కారం అందరికి, స్వాగతం సుస్వాగతం థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి. నా పేరు బోగస్ నోగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్. బ్రూట్ పైన ఏముంది బ్రూట్. బోగస్, నాకైతే జుట్టు ఉంది, నీకైతే గుట్టుంది. సో ఇంకేంటి విశేషాలు? ఇవాళ మంగళవారం మనం మళ్ళీ కొత్త ఎపిసోడ్తో వచ్చేసాము. ఎస్, థై గ్యాప్ ట్యూస్డే, అన్లైక్ థై గ్యాప్ థర్స్డే. ఎందుకంటే థై గ్యాప్ థర్స్డేస్ కి మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది, విడుదల అవుతుంది. ఇన్ని ఎపిసోడ్లు చేసినాం తెలుగులో, అయినా కానీ నీకు ఏది ఇంగ్లీష్ లో రావాలి, ఏది తెలుగులో రావాలో తెలియదు. పెద్ద నీకు వచ్చినట్టు నేనే మంది కరెక్ట్ చేస్తుంటాను, తగులుతుంది అప్పుడప్పుడు, పట్టేసుకొని వస్తాను. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు థై గ్యాప్ ట్యూస్డే అంటే మంగళవారం అంటే థై గ్యాప్ ట్యూస్డేస్ అంటే తెలుగు ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. బ్రూట్ తెలుగులో అది రైమ్ కాదు, ఇంగ్లీష్ లోనే అది టీ మ్యాచ్ అవుతుంది. కరెక్ట్. సో తప్పదు. ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు టైటిల్ లో చదువుకోండి, ఆచార్య మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది. ఆచార్య మనం ఇట్లా రాగానే బోగస్ ఎగబడి చూసేసినాం ఈ మూవీని. ఇట్లా అది చూస్తే పని అయిపోతుంది కదా అని. ఇది తప్పకుండా రివ్యూ చేయాల్సిందే. అది ఇక పోతే మనం మూవీ చూడడం మొదలు పెట్టినాము. నాకు మెల్లిగా ఏమైంది తెలుసా, ఛాతీలో ఇట్లా జర క్రాంప్స్ వచ్చినాయి బోగస్. ఛాతీ పైన ఇట్లా బరువు పెరుగుతూ ఉండే చూస్తున్నా కొద్ది. ఎందుకంటే ఈ మధ్య ఏమవుతుందో తెలియదు కానీ అమెజాన్ వాడు చాలా స్మార్ట్ అయిపోయాడు. వాడు మూవీలు సాగదీస్తూనే ఉన్నాడు, బబులింగం లాగా సాగదీస్తూనే ఉన్నాడు. సో నేను అట్లా చూస్తూనే ఉన్నా, చూస్తూ అరే మంగళవారం వచ్చేసింది, ఎంత చూసినామో అంతే రివ్యూ చేసేద్దాం అని చెప్పి నేను వెంటనే రికార్డింగ్ రూమ్ లోకి వచ్చేసిన అన్నమాట. అదే 2.5 గంటల రన్ టైం ఉన్నా టైం కొంచెం బాగా టైం డైలేషన్. ఇదేదో కొంచెం మన అవెంజర్స్ మెటావర్స్ మల్టీవర్స్ కనెక్ట్ అయి ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ మూవీలో దూరంగానే ఫస్ట్ ఎంత దూరాలు అనుకున్నా దూరపోది కాదు. ఇక మనం మొత్తం డీప్ గా మాట్లాడదాం కానీ దీని సారాంశం చెప్పేసి తొందరగా. సో బ్రూట్, సారాంశం చెప్పే ముందు అరుచుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన సెగ్మెంట్ కి వెళ్ళాలి, మన థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సెగ్మెంట్, విచ్ ఇస్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో బస్సు మిస్ దగ్గర ఆగుంది ప్రస్తుతానికి. నీకు బస్సులో వినబడింది అది? బాత్రూంలో ఎవడైనా బస్సు ఆపుతాడా? నాకు అర్థం కాదు. దాని ముందు వచ్చేది ఏంటంటే మిస్ దగ్గర బస్సు జనాలు దిగుతారు, తింటుంటారు, అక్కడే అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. కరెక్ట్. మనం అట్లా లోపలికి వెళ్ళి ఈ గోడల మీద ఏం రాస్తున్నాయని చూస్తుంటాం. అది అప్పుడే ఇట్లా చూస్తూ కానీ ఇట్లా రాతలు వచ్చేస్తుంటాయి గోడల పైన. అదే. సో ఫస్ట్ షౌట్ అవుట్ థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ నుంచి, కంబైన్డ్ షౌట్ అవుట్. ఇది ఆల్మోస్ట్ గట్టి అరుపు. ఇది కంబైన్డ్, ఇది మల్టీ షౌట్ అవుట్. ఇది అరుపులు. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు బ్రూట్, అసలు ఇన్ని తెలుగు పాడ్కాస్ట్ ఉన్నాయని మనకి ఐడియానే లేకుండే. అసలు ఉన్నా కానీ మనం పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిజాలు చెప్పు, రిసర్చ్ చేయలేదు మనం. రిసర్చ్ చేయలేదు, కానీ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని పాడ్కాస్ట్ ఏవైతే ఉన్నాయో తెలుగువి, వాళ్ళు రిసర్చ్ చేసి చాలా జనరస్ గా మనకి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో షేర్ చేశారు. కరెక్ట్. మనకి మెసేజ్ రాసి కాంప్లిమెంట్స్ ఇచ్చి చాలా చాలా వార్మ్త్ గా ఇట్లా వెచ్చని దుప్పటి కప్పినట్టు ఇట్లా రిసెప్షన్ ఇచ్చారు మనకి. సో వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పదు, అదొక బాధ, ఆబ్లిగేషన్. ముందరే మన రివ్యూలు గంటలు వెళ్తున్నాయంటే ఇదొకటి. సో అట్లా కాదు, మీరు దిల్పే తీసుకోకండి. ఇట్లా బోగస్ అంతా వాగుతూ ఉంటాడు అంతే, నవ్వండి అంతే. సో ఫస్ట్ వచ్చేసి విశ్లేషకులు అని ఒక తెలుగు పాడ్కాస్ట్. విశ్లేషకులు. ఎస్, వాళ్ళు కూడా మాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసి మా రీసెంట్ రిపబ్లిక్ మూవీ రివ్యూ ని బాగా మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ విశ్లేషకులు. ఎస్. అండ్ ఇంకో పాడ్కాస్ట్ వచ్చి Billion 20 వాళ్ళది ఇన్ ది ఎండ్ అని ఒక తెలుగు పాడ్కాస్ట్
పాడ్కాస్ట్ ఉంది. అవును. అందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ లో ఉన్న జియో పొలిటికల్ యాంగిల్ కొన్నిసార్లు దాంట్లో డీప్ గా వెళ్తారు. అది ఈ బోగస్ అర్థమయ్యేటట్టు చెప్పాడు. బేసికలీ ఏంటంటే ఉట్టి మూవీలే కాకుండా మూవీ వెనకాల ఉన్న పొలిటికల్ యాంగిల్ ఏంది ఇవన్నీ కూడా కవర్ చేస్తారు అనమాట. బిలియన్ 20 గుడ్ జాబ్. అంటే ఒక కొత్త పర్స్పెక్టివ్ తెస్తున్నందుకు, ఒక కొత్తదనాన్ని తెస్తున్నందుకు మా జోహార్లు. అండ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది ఆర్టిస్ట్ కూడా వచ్చి ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడింది కూడా జరిగింది. కరెక్ట్. బోగస్ ఏదో విన్నట్టు మాట్లాడుతున్నా అంతా, కానీ నేను విన్నాను ఈ పాడ్కాస్ట్. నేను వింటున్నా. బిలియన్ 20 ఒక స్పెషాలిటీ ఏంటంటే ఐ థింక్ చాలా మంచి గెస్ట్లను తీసుకొస్తారు అండ్ ఒక మంచి కాన్వర్సేషన్ చేస్తాడు. సో థై గ్యాప్ నుంచి మీకు ఇంకా చాలా టైం ఉందంటే ఈ పాడ్కాస్ట్ కూడా వినండి పోయి. ఇంకో పాడ్కాస్ట్ వచ్చి పాయింట్ ఏంటంటే మా ఫేవరెట్ పాడ్కాస్ట్. పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా మాకు రీచ్ అవుట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ లో బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చి మీ పాడ్కాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగుంది అని మెసేజ్ పెట్టారు. సో మేము కూడా వాళ్ళ పాడ్కాస్ట్ చాలా పెద్ద మెసేజ్ పెట్టారు, మేము చదవలేకపోయినాం అదంతా. సో మేము ఉట్టి థ్యాంక్ యూ అని రాసేసినాం సింపుల్ గా. సో ఈ పాయింట్ ఏంటంటే ఇది యూట్యూబ్ లో కూడా ఉన్నారు. సో మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. మంచి కామెడీ వీడియోలు ఉన్నాయి, కానీ మ్యూట్ లో చూడండి. కానీ అంత బాగుంటది వీడియో, మస్తున్నది. సో ఇంకోటి వచ్చేసి జస్ట్ బీయింగ్ తెలుగు అది నాలుగో పాడ్కాస్ట్. వీళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో మా పాడ్కాస్ట్ ని షేర్ చేసి ఒక మంచి కామెంట్ రాసి పెట్టారు. అవును. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ as well. సో జస్ట్ బీయింగ్ తెలుగు, మీరు ఒక తెలుగు వాళ్ళు ఉండి ఇంత ఖతర్నాక్ ఇంగ్లీష్ టైటిల్ రాసిండ్రు. సో బట్ స్టిల్ మనం అందరం ఒకటే పడవలో ఉన్నాం కాబట్టి వి అండర్స్టాండ్ మీ థింకింగ్, మీ క్రియేటివిటీ మేము అర్థం చేసుకుంటాం. అందుకనే మీ క్రియేటివిటీకి మా జోహార్లు వన్స్ అగైన్. ఇంకా మీరు కూడా ఎన్నో ఎపిసోడ్లు తీస్తూ మనం అందరం కలిసి పెరుగుతామని. మనం అందరం అంటే ఒకటి 5గురమే కాదు, మాకు తెలిసి ఇంకా ఉండుంటారు, తప్పకుండా ఉంటారు. ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా ఫ్రీ టైం ఉన్నది మన దగ్గర. ప్రస్తుతానికి మనకు తెలిసిన వాళ్ళు అయితే వీళ్ళు కానీ ఇంతమంది ఉన్నారంటే కూడా బ్రూట్ నాకు అనిపించింది ఇట్ ఇస్ హై టైం మనం ఒక తెలుగు పాడ్కాస్టింగ్ కమ్యూనిటీ సెటప్. ఎట్లయితే యూట్యూబ్ మీట్స్ అనుకుంటే వెళ్తారు అందరూ, అట్లనే మనం ఇక్కడ అంబర్పేటలో షెరిటన్ కెఫేలో తెలుగు పాడ్కాస్ట్ మీట్స్ అని ఒకటి ఈవెంట్ ఆర్గనైజ్ చేద్దాము. కానీ ఎవరు చాయ్ పైసలు వాళ్ళే కట్టుకోండి, ఎందుకంటే తెలుగు పాడ్కాస్ట్ వాళ్ళకి ఇంకంత పైసలు రాలేదు. ఏదైనా మంచి హోటల్ చూసుకొని ఎదురుగున్న చాయ్ కొట్టు, దానికి ఎదురుకుండా ఒక సిగరెట్ ఇంకా చాయ్ డబ్బా ఉంటే అక్కడ కలుద్దాం అన్నమాట. సో సో ఇది కాకుండా మనకి యాజ్ యూజువల్ గా కూడా ఫ్యాన్స్ ఎక్కడ రాస్తూనే ఉన్నారు. అదే మెసేజ్ కాపీ పేస్ట్ కొట్టి ఎన్నిసార్లు రాస్తున్నారంటే ఇలాంటి ఫ్యాన్స్ లలో మన ఒక అమెరికన్ ఫ్యాన్ అంటే స్మరణి అని మన ఫ్యాన్, ఆమె ఏమని రాసిందంటే నేను క్లుప్తంగా చదువుతా. నా పేరు స్మరణి అని రాసింది అండ్ నాకు జస్ట్ ఇంతే చెప్పేసేది ఉంది అని చెప్పి 3 పేజీలు రాసింది. ఆ 3 పేజీలు చదివే ఓపిక లేదు మాకు, కానీ ఇంత మాత్రం చెప్తాము. మీ తెలుగు పాడ్కాస్ట్ విన్నాను, ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ మీ ఇద్దరు చాలా ఫన్నీ ఉన్నారు అండ్ ఒక తెలుగు పాడ్కాస్ట్ దొరకడం అనేది నేను చాలా లక్కీ ఫీల్ అవుతున్నా. అది కూడా మూవీస్ గురించి, ఎందుకంటే నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం అండ్ మీరిద్దరు రివ్యూ చేసే తరీకా నాకు తెలుగులో రాదు, అంటే పద్ధతి, మీరు రివ్యూ చేసే పద్ధతి నాకు చాలా నచ్చింది. కీప్ గోయింగ్ గైస్, ఆల్ ద బెస్ట్ అని రాసింది స్మరణి. నువ్వు మాకు ఇంత మంచి పేరాగ్రాఫ్ కాంపోజిషన్ రాసినావు, మై ఫేవరెట్ పాడ్కాస్ట్ అని హెడ్డింగ్ పెట్టి. నీట్నెస్ కే మేము 3 మార్క్స్ ఇస్తాము. అది కాక స్మరణి మాకు ఒక గిఫ్ట్ ఇస్తానన్నది. ఆ గిఫ్ట్ ఎప్పుడైతే మాకు స్మరణి పంపిస్తుందో మేము తప్పకుండా మీ అందరికి షేర్ చేస్తాము. మీరు కూడా తప్పకుండా ఆ గిఫ్ట్ ని, అంటే అది పంచుకునే రకమైన గిఫ్ట్ మాట. సో ఇట్లా మేము చాలా సెల్ఫిష్ కాదని మీకు ఇక్కడే అర్థమైపోతుంది. థై గ్యాప్ ఎప్పుడు అన్ని పంచుకుంటది, ఎందుకంటే బోగస్ థై గ్యాప్ పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయాలి, మంచిది అది అంతే. సో స్మరణి థ్యాంక్స్ అ లాట్. బోగస్ ఎస్పెషలీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాడు మాకు రాసినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ నీ కెరియర్ లో, ఆల్ ద చాయిసెస్ యు హావ్ మేడ్. వి డెఫినెట్లీ హోప్ దట్ యు ఎక్సెల్ ఇన్ ఎవ్రీ చాయిస్ దట్ యు హావ్ టేకెన్. నాకైతే నువ్వు పాడ్కాస్ట్ వింటుంటే చాలు నాకు. అది కూడా ఉన్నది. బోగస్ ఇట్లా గలీజ్ ట్రాన్సాక్షన్ ఉంటాడు, ఫ్రెండ్లీనే ఉంటాడు అసలు బోగస్ గారు. సో ఎనీవేస్ ఇది మా అరుపులు అండి, మా బాత్రూమ్ లో అరుపులు విత్ టీజీ. అందరు డిన్నర్ అయిపోయినాయి, బస్సు కలుతుంది, బస్సు ఎక్కేసినాము అంతే. వీడియో డ్రైవర్ మాట్లాడడం స్టార్ట్ చేసిండు. బోగస్ చెప్పు ఇక సారాంశం ఏంది ఆచార్య మూవీది? ఆచార్య సినిమా సారాంశం వచ్చేసి, ఒక అడవిలో 2 ఊర్లు ఉంటాయి, ధర్మస్థల, పాదాల గట్ట అని పక్కపక్కన ఉంటాయి, మధ్యలో ఒక నది ఉంటుంది. ఈ 2 ఊర్లకి చాలా పెద్ద హిస్టరీ ఉంటది. ధర్మస్థలలో ఒక గుడి ఉంటుంది, ఆ గుడిని చూసుకున్న వాళ్ళు అక్కడెక్కడో ఇంకో ఊర్లో పాదాల గట్టలో ఉంటారన్నమాట, ఒక ట్రైబల్ జాతి. అండ్ వాళ్ళు ఆయుర్వేదంలో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు.
సో ఈ ధర్మస్థలలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ లో బ్రూట్ ధర్మస్థల ఎట్లా ఉంటది అంటే బేసిక్ గా మనం అవన్నీ చెప్పుకుంటాం. సారాంశమే చెప్తున్నా. నేను చూసిన మూవీ. నేను సారాంశమే చెప్తున్నాను, నువ్వే సాధిస్తున్నావు ఇప్పుడు మధ్యలో ఇట్లా డిస్టర్బ్ కాకపో చెప్తే నువ్వు చెప్పు, లేకపోతే నేను చెప్పను. నువ్వు డిస్టర్బ్ కాకుండా ఫోకస్ గా నువ్వు చెప్పు, లేకపోతే నేను చెప్పను. చెప్పు. మామూలుగా ఎట్లయితే చెప్పుకుంటామో కామన్ సెన్స్ అంత కామన్ గా దొరకదని, అలానే ధర్మస్థలలో ధర్మం దొరకదు అనమాట. మిగతావన్నీ దొరుకుతాయి. మిగతావన్నిటికీ ఒక రేట్ అనేది ఉంటది, ఫిక్స్డ్ అనేది ఉంటది, నీకు తులభారం అంతా నడుస్తుంటది. కస్టమర్ ఇస్ కింగ్ బట్ డోంట్ బార్గెన్ అని రాసి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ రాసి ఉంటుంది. ధర్మం ఒకటి తప్పితే అన్ని దొరుకుతాయి ఆ స్థలంలో. అది ధర్మస్థల. అలాంటి ఊర్లో ఒక విలన్ కింద ఇట్లా ఉక్కిరి బుక్కిరి అయిపోయిన ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి, మనం అందరం గుంపు కట్టుకొని వాళ్ళ మీదకి వెళ్తే 5 నిమిషాలు అయిపోతుంది, మ్యాటర్ ఖతం అయిపోతుంది. కానీ మనం ఇట్లా సినిమా చూస్తుండాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఆచార్య ఎంట్రీ కొడతాడు. ఆచార్య ఎవరు తెలియదు మనకి. హీరో ఆఫ్ కోర్స్ కానీ ఎవరో మనకు తెలియదు. అది జస్ట్ స్లో మోషన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎంట్రీ అవుతాడు కాబట్టి ఓకే ఇది కొంచెం నోట్ చేసుకోవాలి మనం చూస్తుంటాం. సో ఆచార్య వచ్చేసి ఇమీడియట్ గా ఊర్లో ఒక్కొక్క తప్పులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో బై ఛాన్స్ ఆచార్య పక్కనే ఉంటాడు, వింటుంటాడు. సో అన్ని నోట్ చేసుకొని ఒక రోజు 1 by 1 ఫటాఫట్ అందరినీ కొట్టడం మొదలెడతాడు. జనాలు అందరూ షాక్ అయిపోతారు, ఎవరు ఈ ఊర్లో సడన్ గా అందరినీ కొడుతున్నారు ఇట్లా అని చెప్పేసి. ఎవరు అడగరు, ఎవరు బాబు నువ్వు, అదే. సో ఇలా విలన్ కి కూడా ఇట్లా షాక్ తింటాడు, ఎవరు ఇతను ఇది అని. అప్పుడు ఆచార్య స్టోరీ సెకండ్ హాఫ్ నుంచి ఇట్లా ఫ్లాష్ బ్యాక్లతో ఇట్లా ఓపెన్ అవుతుంది. దానికంటే ఎక్కువ సారాంశం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదొక మాస్ కమర్షియల్ సినిమా. కొన్ని పాటలు ఉంటాయి, కొంచెం షేక్ డాన్స్లు ఉంటాయి, గుడి ఉంటుంది, అడవి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో బేసిక్ గా మీరు ఒక విలన్ ఉంటాడు, ఫైట్ ఉంటుంది, దట్స్ ఇట్. సో అది ఆచార్య సారాంశం. చాలా బాగా చెప్పినావు బోగస్. ఎంతైతే మూవీ చూస్తుండగా నా ఛాతి పైన భారం పెరిగిందో అంతే భారాన్ని నువ్వు మళ్ళీ పెంచినావు. సో దానివల్ల నువ్వు చాలా మంచిగా చెప్పినావు. నేను ఇంటరప్ట్ చేయకపోతే మొత్తం ఇక సారాంశమే చెప్పేటట్టు నువ్వు. కానీ ఒకటైతే నేను మెచ్చుకుంటాను ఈ సారాంశంలో. ఒక గుడి ఉంటది, గుడికి కొంచెం దూరంలో కళ్ళు కాంపౌండ్ ఉంటది, ఆ కళ్ళు కాంపౌండ్ లో కలకల్లాడుతుంటది. ఇది చాలా గమనించాల్సిన విషయము, నాకు చాలా నచ్చింది అది. ఇంకోటి కూడా నేను ఏం అబ్జర్వ్ చేసిన తెలుసా, ఈ ఊర్లో ఎక్కడ వెహికల్స్ ఉండవు. ఎవడైనా ఊరి నుంచి బయట నుంచి వచ్చినా లోపల నుంచి వచ్చినా ఎగరడానికి వెహికల్స్ లేవు. ఒక జీపులు తప్పితే అది జీపు కూడా ఒకటే ఉంటది పాపం. అందరు అదే ఒక 4-5 జీపులు వస్తారు. అదే అంటే ఆ 3-4 బండ్లే ఉంటాయి, ఆ బండ్లే వాడుతుంటారు ఎవరు వచ్చినా పాపం. సో కానీ అందుకనే చూడు మొత్తం మూవీలో ఎంత మాస్ కమర్షియల్ మూవీ అయినా ఒక్క బండి కూడా లేవదు, అంత పడవలపై నడుస్తుంటది. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికి తెలుసు ఉన్నవే ఊర్లో 4 బండ్లు, ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే బయటకు వెళ్ళడం ఈ జంగుల్కి వెళ్ళి చాలా కష్టం. ఎంత కొట్లాడుకున్నా కానీ బండ్లకి ఏం కావద్దు బై, ఇదంతా ఓకే 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 అని అందరు ఇట్లా ఒక అగ్రిమెంట్కి వచ్చి కొట్లాడ స్టార్ట్ అవుతుందంటే అరే నర్సింగ్ బండ్లు దాచిపెట్టరా అని చెప్పి ఇట్లా గుడి వెనకాల పార్క్ చేస్తారు బండ్లని, సో దట్ బండ్లు ఏవి డిస్టర్బ్ కావు. అండ్ ఇంకోటి కూడా పద్ధతిగా ఇక్కడ ఏం గొడవ అయినా కానీ ఫస్ట్ వాళ్ళు గోపురం లోపల పోయి గుడి లోపల కొట్టుకుంటారు. జనరల్ గా ఎట్లుంటది అంటే గుడిలో గొడవతో బయటకి వెళ్ళి కొట్టుకుంటారు, కానీ ఇక్కడ ఎట్లా అంత బయట చందరమందరు కావద్దు అని చెప్పి బయట మొత్తం అడవిలో ఏడ గొడవైనా బయట చాలా వ్యాపారాలు ఈ-కామర్స్ అట్లా దెబ్బతింటది. వాళ్ళు అట్లా బోర్డులు పెట్టుకున్నారు, కస్టమర్ ఇస్ కింగ్ డజంట్ బార్గెన్. ఇంకోటి జంగల్ ని కూడా డిస్టర్బ్ చేయదు కదా. సో ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బిహేవియర్స్ ఉన్నాయి కొన్ని. జస్ట్ టెంపుల్ అన్ఫ్రెండ్లీ, అది బట్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ. ఎట్లయితే చిన్న కాలేజ్ పిల్లలు అంటారు కదా, అరే తూ ఆరే బాయ్ పార్క్ కే పాస్ ఆరే, అడ్డా దగ్గర రారా అది అంటారు. ఇక్కడ కూడా అట్లనే ఈ ఊర్లో ఏంటంటే ఎక్కడ జంగుల్లో ఎక్కడ కొట్లాడుకున్నా, జంగుల్లో వదిలేసే మొత్తం కంట్రీలో ఎక్కడ కొట్లాడుకున్నా తూ ధర్మస్థలం వచ్చినారా ఏంది ఎప్పుడు అంటే గుడి లోపల రారా, గుడి లోపల కూడా వచ్చినారా, ఇద్దరు మార్లేంగారే ఇక్కడ కొట్టుకుందాం రా, కుంకుమల ఎత్తాడు కుంకుమ అట్లా ఎంత పెద్ద గొడవ అయినా ఎవడైనా కానీ గుడి లోపలికి వెళ్ళి కొట్టుకుంటాడు. ఇది ఇక మనము వచ్చేసినాం కదా బేసికలీ రివ్యూలోకి వచ్చేసినాం. సో బోగస్ ఇప్పుడు అంటే ఫుల్ స్పాయిలర్స్ తో పాటు ఉంటది. సో ఎవరైతే మూవీ ఇంకా చూడలేదు అనుకుంటున్నారో అట్లానే కంటిన్యూ కాండి. సో చెప్పు బోగస్, నువ్వేం చెప్తావు చెప్పుకో. బ్రూట్ అసలు చెప్పిన సారా చాలా బాగా చెప్పినావు. వావ్, చాలా అయిపోయిందా రివ్యూ?
బ్రూడ్ అసలు చెప్పిన సారాంశం కంటే ఇంకా మహా క్లుప్తంగా ఈ సారాంశం చెప్పాలంటే నువ్వు చైనా బజార్కి వెళ్ళి నాకు అఖండ ఇవ్వు అని చెప్పి నువ్వు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని తెరిచి చూసావు అనుకో, ఓ కమాన్ ఇట్లా ఒక రియాక్షన్ ఇస్తాయి. అలాంటి సినిమా ఆచార్య. చైనా బజార్కి వెళ్ళి నువ్వు అఖండ ఏమంటే నీ చేతికి ఇచ్చేది ఆచార్య అన్న. అది ఇంకోటి ఏంటంటే ఎట్లా ఇంకోటి కూడా ఎట్లా తెలుస్తుంది తెలుసా ఇది చైనా బజార్కి వెళ్ళి వచ్చిందని. అఖండలో ఎంతైతే డైలాగులు తక్కువ మ్యూజిక్ ఎక్కువ ఉంటుందో ఇక్కడ అంతా రెండు ఉండవు, సౌండే ఉండదు. అసలు నీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాదు, ఏం రాదు. అట్లా జస్ట్ అట్లా అందరూ ఇవే ఉంటాయి మొత్తం మూవీ అంతా. ఆ చిక్ 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 ఏంటంటే వాళ్ళు అడవిలో ఉరుకుతున్నారు అంతే. సో బ్రూట్ ఇమాజిన్ చేసుకో, అసలు చైనా బజార్ నుంచి నీకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆబ్వియస్ గా నీకు రిటర్న్ చేయడానికి ఇది నీ పైసలు బర్బాద్ అయిపోయినాయి కాబట్టి బిస్కెట్ నాకు వాపస్ నా పైసా వసూలు కావాలి, నాకు రిటర్న్ కావాలని చెప్పి నువ్వు పోతావు ఆబ్వియస్. సో ఇప్పుడు ఒకవేళ పోతే ఎలా ఉంటుందంటే, అరే బాస్ ఏంది నీకు అఖండ హెచ్డి ప్రింట్ ఇవ్వమని చెప్తే నువ్వు ఏమి ఇచ్చినావు? నాకు ఏమి ఇచ్చినా అఖండ హెచ్డి ప్రింట్ ఇచ్చినా లేదు, నువ్వు అఖండ హెచ్డి ప్రింట్ ఇవ్వరా, ఇందులో చాలా ఇంకేదో సొల్లు ఉంది. అంతా ఏం సొల్లు ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్టార్టింగ్ వెళ్ళి మొదలు లెక్క పెట్టుకో, నేను చెప్తా. ఫాంట్ సేమ్ ఉన్నదా? ఉంది. మొత్తం గుడి ఉన్నదా? ఉంది. మూవీలో ఇద్దరు హీరోలు ఉన్నారా? ఉన్నారు. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటారా? యా, బట్ మూవీలో త్రిశూలం ఉన్నదా? ఉంది. ఇంకా ఇంపార్టెంట్ అడుగుతా, మూవీలో బసవ ఉన్నాడా? ఉన్నాడు. అరే ఉన్నాడా లేదా? అయిపోయింది, ఉన్నది ఉన్నది ఉన్నది, అట్లా అంతే, అట్లనే ఉంటది. మూవీలో జీప్లు ఉన్నాయా? ఉన్నాయి. జంగుల్ ఉన్నాయా? ఉంది. గోపురం ఉన్నదా? ఉంది. అమ్మవారు ఉన్నదా? ఉంది. యురేనియం ఉన్నదా? ఉంది. అంతే, అఖండ అడిగినా అఖండనే కదా, ఇంకేం కావాలి? సో బేసిక్ గా అఖండ ఆచార్యకి ఉన్న ఆ సిమిలారిటీస్ ఆఖరికి బసవా కూడా ఉన్నాడు. బసవా బసవా ఎక్కడ ఉన్నాడు? బసవా విలన్ పేరు దీంట్లో. సోను సూద్ పేరు బసవా. బసవా రెడ్డి కదా. ఓ షెడ్, అసలు ఎట్లా మిస్ అయినా. అవతారం మార్చాడు. అదే బసవా ఇట్లా అప్గ్రేడ్ అయ్యండి బసవా. ఎందుకంటే లాస్ట్ టైం అఖండకి హెల్ప్ చేయగానే అరే నువ్వు చాలా మంచి బసవా అవి, ఇప్పుడు నువ్వు ఆ అవతారం నుంచి ఇప్పుడు మనిషి అవతారంకి వెళ్తావు నువ్వు. దాని మధ్యలో మళ్ళీ బంగారాజులో వచ్చాడు కదా, బంగారాజులో వచ్చి యాటిట్యూడ్ ఇష్యూ చూపించాడు. అవును, బంగారాజులో, కానీ బంగారు నచ్చలేదు బసవాకి. అదే బసవాకి ఇంకా ఎక్కువ స్క్రీన్ టైం కావాల్సి, నన్ను పాము చెట్టు ఎక్కించి నన్ను కూడా ఎక్కిడాడు. అంత పెద్ద చెట్టు దొరకలేదు అప్పుడు బంగారాజులో. సో బసవా డైరెక్ట్ కాదు, నేను డైరెక్ట్ ఫుల్ దేవుడు ఏం కావాలి బసవా నీకంటే నెక్స్ట్ మూవీలో మనిషిలాగా విలన్ లాగా నన్ను రోజు కావాలి. నెక్స్ట్ సినిమాలో నేను సోను సూద్ తదాస్తు అనుకుంటూ ఇట్లా. సో అయిపోయింది. సో ఆచార్యలో కూడా వచ్చేసాడు. ఆచార్యలో కూడా ఐ థింక్ బసవా ఇప్పుడు ఈ కాస్టింగ్ చేసేటప్పుడు అందరు ఇట్లానే లెక్కలేసుకుంటారు. అవును, ఇట్లా బసవా ఒకటి ఫస్ట్ ప్రింట్ బోల్డ్ ప్రింట్ లో బసవా అని ఉంటుంది. ఇప్పుడు నేనైతే డిసైడ్ అయిపోయినా యాజ్ అ తెలుగు ఆడియన్స్ ఒక మాస్ కమర్షియల్ సినిమా ఉంది అంటే టాలీవుడ్ లో రెండుకు ఇంపార్టెంట్ నాకు బసవా అయితే ఉండాలి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. దానికంటే ముందర ఏది ఇంపార్టెంట్ చెప్పు? ఏంటది? గోడ పైన ప్రకాష్ రాజ్ ఫోటో. అది ఎస్ అఫ్ కోర్స్, అది అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ప్యాన్ అవుట్ అవ్వాలి. ఇట్లా ప్రకాష్ రాజ్ కాళ్ళ నుంచి ఇట్లా ప్యాన్ అవుట్ అవ్వకుంటూ ఇట్లా గోడ పైన ఇట్లా వాకింగ్ పోజ్, అది కూడా ఫుల్ ఏదో ఇట్టి ఫోటో అంటే ఇట్లా పోర్ట్రేట్ ఫోటో కాదు, మొత్తం ఇట్లా మిడిల్ ఆఫ్ ద స్టెప్ పోజ్ ఉండాలి ఇట్లా. సో ఇది మేము ఎందుకు అంటున్నాం అంటే సీతమ్మ వాకెట్లో సిరిమల చెట్టు రివ్యూ ఉన్నది, అది చూడండి. ఇక దాని ముందర ఎన్నో ఉన్నాయి, అవి కూడా అందులో ఇంకో 2-3 ప్లగ్లు ఉంటాయి. అట్లా వినుకుంటూ ఇట్లా ఇన్సెప్షన్ లాగా అవుతుంది. సేమ్ ఎట్లయితే ఆచార్య మూవీలో ఉంటుందో, ఫ్లాష్ బ్యాక్ లోపల ఫ్లాష్ బ్యాక్ లోపల ఫ్లాష్ బ్యాక్ లోపల ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో అంతే. మా ఎపిసోడ్లలో కూడా ఎపిసోడ్ లోపల ఎపిసోడ్ ఉంటుంది. సో ఇవన్నీ కాదు, కానీ ఇక మళ్ళీ మనం జర డైగ్రెస్ కాకుండా బ్రూట్ నా ఒక మాట చెప్పు. నేను 2 మాటలు చెప్తా, నేను చెప్తానే ఉంటా. నీకు ఎంత చెప్పేది ఉంటే నువ్వు చెప్పు. నా క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ హాఫ్ రాగానే నక్సలైట్లు అయిపోదామని ఎందుకు అట్లా డిసైడ్ అయిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. చూడు, ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం అందరము జస్ట్ బీయింగ్ తెలుగు, అవును జస్ట్ బీయింగ్ తెలుగు ఎపిసోడ్స్ వినాలి. ఎందుకంటే జస్ట్ బీయింగ్ తెలుగు పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ వినాలి. జస్ట్ బీయింగ్ తెలుగు పాడ్కాస్ట్లలో ఈ వెనకాల ఉన్న జియోపొలిటికల్ సినారియోలు ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్కస్ చేస్తారు. జియోపొలిటికల్ ఇన్ ది ఎండ్ బిలియన్ 20 పాడ్కాస్ట్ వినండి. జస్ట్ బీయింగ్ తెలుగు వినకండి అయితే ఇవాళకి. మీరు బిలియన్ 20 పాడ్కాస్ట్ వినండి. అందులో మీకు ఈ కమ్యూనిస్ట్ యాంగిల్ ఏంటి, ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లాల్ సలాం ఏంటి, ఎర్రగుడ్డ ఎక్కడ దొరుకుతుంది అందరికి, ఇవన్నీ తెలుస్తాయి. ఇంకోటి ముఖ్యంగా ఇంటర్వెల్ వచ్చేసరికి ఎందుకు నక్సలైట్ అయిపోతాము అని డిసైడ్ అవుతున్నారు ఈ మధ్య టాలీవుడ్ లో. ఇది బిలియన్ 20 వాళ్ళు క్లారిఫై చేయాలి. అది బిలియన్ 20 మీకు రీసెర్చ్ టాపిక్ ఇస్తున్నాం మేము, పోయి రీసెర్చ్ చేసుకోండి. మమ్మల్ని ఎట్లయితే రీసెర్చ్ చేసిండ్రు. నాకు అదే అర్థం కాదు, నక్సలైట్ ఎందుకు? అదే అని కాదు, ఎందుకంటే అడవులు ఉన్నాయి కదా.
ఎక్కడెక్కడైతే శాండిల్వుడ్స్ ఎన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఇన్వాల్వ్ ఉంటాయో అక్కడ మన వాళ్ళు ఉంటారు. ఇమాజిన్ చేసుకో, ఒక సీన్ ఉంటది, ఆచార్య ఇంకా సిద్ధ అవును అడవిలో డిస్కస్ చేస్తుంటారు. ఆచార్య సిద్ధ చెప్తాడు, వెల్కమ్ కామ్రేడ్, ఇప్పుడు నువ్వు మా దాంట్లో చేరిపోయావు అట్లా చెప్పడానికి. ఇమాజిన్ చే, లొకేషన్ మార్చు, ఆచార్యని సిద్ధాని అలానే తీసుకెళ్లి ఇంకో లొకేషన్ లో పెట్టు. ఒక బార్ ఉంటుంది హైదరాబాద్, ఒక బార్ ఉంది సీన్, ఇంకా కొంతమంది చుట్టుపక్కల ఉన్నారు. వెల్కమ్ కామ్రేడ్ ఖైరతాబాద్ ప్లంబర్స్ యూనియన్ లో నువ్వు చేరిపోయావు. నక్సలైట్ ఎందుకంట ఈ ఇండస్ట్రీలో నక్సలైట్ల మీద, పోలీసుల మీద, పాలిటిషియన్ల మీద ఎందుకు అంత ఫిక్సేషన్ ఉంది నాకు అర్థం కావట్లేదు. ప్లంబర్లు ఏం తప్పు చేశారు, ప్లంబర్లు ఎందుకు కాకూడదు? మళ్ళీ చూస్తే కార్పెంటర్, అది కూడా యాక్చువల్ కార్పెంటర్ కాదు, అదొక ముసుగు, అదొక అండర్ కవర్. ఎట్లా అంటే అదే చెక్క అని తురుముతూనే ఉంటారు. ఆ చెక్కతో ఏం చేస్తున్నారు, ఎవరు దారిలో పోయేటోళ్ళు కూడా ఎవరు అడగరు, ఎందుకు ఇంత తురుముతూ ఈ చెక్కని అని ఎవరు అడగరు. అదే వెల్కమ్ కామ్రేడ్ ఖైరతాబాద్ ప్లంబర్స్ యూనియన్ కి టీ బెండ్ షార్ట్స్ ఎవ్రీబడి. షార్ట్స్. కానీ మంచి ప్రశ్న అది, బోగస్. మనకి అందులో ఉన్న అండర్లయింగ్ మీనింగ్ ఎందుకు తెలియదు, కానీ ఇది మాత్రం చెప్తాను, ఎక్కడెక్కడైతే మన న్యాచురల్ రిసోర్సెస్ ఇన్వాల్వ్ ఉంటాయో, న్యాచురల్ రిసోర్సెస్ కి థ్రెట్ ఉంటుందో అక్కడక్కడ మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు. అదే నా డౌట్ కదా, ప్లంబర్లు అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ రిసోర్స్ ని హ్యాండిల్ చేసేవాళ్ళు. కరెక్ట్. నీళ్లు. అవునా, నేను ఇంకా వేరేది 2030, 2035 అది ఇంకో రకమైన, అది ప్లంబర్స్, అదే బయో వేస్ట్, అది న్యాచురల్ రిసోర్సెస్ కదా. అసలు 2030, 2035 దాకా అసలు మాకు నీళ్లే ఉండవు అని చెప్తున్నారు. అవును, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఏమవుతాయి అప్పుడు. అదే ప్లంబర్ల మీద అంత స్టిగ్మా ఎందుకు, ఐ కెనాట్ అసలు. సో ఎనీవేస్, నక్సలిజం మనం యాక్చువల్లీ ఫార్మాట్ తప్పినాం, కానీ ఎనీవేస్ దీనికి పెద్ద ఫార్మాట్ అవసరం లేదు. స్టోరీ అన్నట్టు ఏం లేదు, ఇట్లా ఫస్ట్ ఇట్లా చెప్తూ ఉంటేనే హీరో గురించి మనకు అర్థమైపోతుంది, ఓ హీరో ఇప్పుడు అందరినీ బతికిస్తాడా అని. సో అది బతికేయడం ఎట్లా అని కూడా బాధపడక్కలేదు, ఓ ఫైట్ చేస్తాడా, ఇట్లా హీరో రాగానే ఇట్లా అందరు ఆచార్య రాగానే అందరితో ఫైట్ చేస్తుంటాడు, డిషుమ్ 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 అని. అందరు అనుకుంటారు, అరే ఎవరు వచ్చి నన్ను కొడుతుండో అర్థం కావట్లేదు, అర్థం లేకుండా నేను ఏం చేసిన ఇల్కి అనుకుంటూ బాధపడుతుంటారు అందరు. కానీ ఒకటి ఉన్నది, స్టార్టింగ్ లో ఒక విలన్ వస్తాడు, ఫస్ట్ ఫైట్ ఉంటుందా, ఆ విలన్ యాక్టర్ ఎవరో తెలియదు, కానీ బసవ కంటే ఖతర్నాక్ ఉన్నాడు ఆ విలన్. ఎవరు? అదే పిల్లికల్లు వేసుకొని కాళీలో కొడతాడు స్టార్టింగ్. అవును, ఖతర్నాక్ ఉండే లుక్ అయితే. ఒకటి చెప్తాను, పాజిటివ్ చెప్పేస్తాను, ఒకటే ఉన్నది కాబట్టి. ఓవరాల్ టేకింగ్ టోన్ ఆఫ్ ద మూవీ ఉంది చూడు, చాలా బాగుండింది అది. ఐ థింక్ గ్రీన్ హెవీ టోన్ ఉండే ఓవరాల్. విజువల్ గా చెప్తున్నా, గ్రేడ్ అంటున్నా. సో అందులో కొంచెం గ్రీన్ హెవీ ఉండే, సో నీకు ఆ రస్టిక్ అండ్ గ్రీన్ తోటి అది కాంట్రాస్ట్ సరిగ్గా తగిలి పాప్ అవుతుండే పిక్చర్, అండ్ దానివల్ల కొంచెం హై క్వాలిటీ పిక్చర్ లాగా కూడా కనబడింది. సెకండ్ థింగ్, విఎఫ్ఎక్స్ వాజ్ గుడ్. నాకైతే యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ నేను చాలా ఇంప్రెస్ అయినా. వన్స్ అగైన్ నేను అంతే ఎక్స్పెక్టెడ్, కానీ చాలా బాగుండే అనిపించింది. నాకు కూడా ఒక పాజిటివ్ ఉండేది, ప్రోగ్రెషన్ క్వాలిటీలో. ఎస్పెషల్లీ మూవీ స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఈ రెండు ఊర్ల బ్యాక్గ్రౌండ్ చెప్తారు, అప్పుడు ఎట్లయితే విఎఫ్ఎక్స్ వాడారో, ఈ సాధువులు పాదాల గట్ట వాళ్ళకి ఆయుర్వేద నేర్పించడము, యాక్చువల్గా డీసెంట్ క్వాలిటీ, చాలా బాగుండే. డీసెంట్ అబౌట్ డీసెంట్ అంట నేనైతే. ఇంకోటి నాకు ఎందుకు ఎక్కువ నచ్చిందంటే, చాలా తెలివిగా కూడా వాడారు. అవి అన్ని క్లోజ్అప్ లలో పెట్టి తీయకుండా, ఈవెన్ ద లాంగ్ షాట్స్, కొన్ని ఆ మొత్తం ధర్మస్థలం ఊరిని చూపించడానికి లాంగ్ షాట్స్ వాడారు. ఇట్ వాస్ సో నీట్. ఎంత నీట్ గా ఉన్నదంటే అది నాకు చాలా నచ్చింది. దాన్ని ఓవర్ గా ఇట్లా అతికిచ్చినట్టు చేసి, దాన్ని రంగులు వేసి అట్లా చేయకుండా చాలా బాగుండే మొత్తం విఎఫ్ఎక్స్. సో అదొక పెద్ద పాజిటివ్ అంట నేను. ఆ ఊర్లోది అయితే పైన నుంచి ఇట్లా ఓవర్ హెడ్ షాట్ తీసింది, ఆ క్వాలిటీ ఎంత బాగుండే అంటే దాంతో నాకు వేరే బిట్ వచ్చింది. ఆ బిట్ లో మనం తర్వాత చూసుకుందాము, ఎందుకంటే అది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అయిపోతుంది. ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే యూ కాంట్ అన్సీ. దాని తర్వాత ఆ గడప తొక్కిన వాడు ఎవ్వడు వాపస్ రాలేదు, అంతే. అది సో దాన్ని మనం తర్వాత చూసుకుందాం. కానీ ఇంకో దగ్గర నాకు తెలివిగా ఎక్కడ వాడారని అనిపించిందంటే, ఇప్పుడు మనం కొండ పొలం లాంటి సినిమాల్లో మాట్లాడాం, ఆ పులి, ఈ ఆర్ఆర్ఆర్ లో పులి, జంతువులు. ఇందులో ఒక సీన్ లో ఒక స్ట్రీమ్ ఉంటుంది, వాటర్ స్ట్రీమ్. ఆచార్య ఇంకా సిద్ధ ఒకవైపు నీళ్లు తాగుతుంటారు, ఇంకోవైపు చీతాలు ఉంటాయి, ఒక పెద్ద చీత ఒక పాప. అది కూడా
ఏదో పక్కింటి ఆంటీని చెప్పినట్టు ఒక ఆంటీ ఇంకా ఆంటీ పాప వచ్చారు మరి అట్లనే ఉండే మరి చీతా పాప. కాకపోతే ఆ షాట్ లో ఆ జంతువుల్ని దగ్గరగా ఎక్కడా చూపించలేదు, ఫుల్ లాంగ్ షాట్ వైట్ షాట్ తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడో దూరంగా చిన్నగా చూపించారు అట్లా. సో నీకు అనిపించలేదు అంతా ఓ అరే ఇది విఎఫ్ఎక్స్ మరి తెలిసిపోతుంది అట్లా అని. అదే అంటున్నా, అది కొంచెం స్మార్ట్ గా చేశారు అన్ని. ఒక దగ్గర తెలివి కొంచెం పొంగిపోయి బయటకి ఎక్కడ కొంచెం అవసరం కంటే ఎక్కువ వచ్చిందంటే క్లైమాక్స్ లో లేదు, ఒక సీన్ లో ఆచార్యాన్ని యూత్ గా చూపిస్తారు చూడు, అదొక్కటి అది సీక్వెన్స్. నేను యాక్చువల్లీ చెప్తున్నా కదా, విఎఫ్ఎక్స్ పర్స్పెక్టివ్ నుంచి అయితే నేను కొంచెం ఓవర్లుక్ చేస్తాను, ఎందుకంటే మన దగ్గర ఇంకా అంత ఎక్స్ట్రాడినరీ రాలేదు. నేను ఒప్పుకుంటా. నా పాయింట్ ఏంటంటే నేను అది ఓవర్లుక్ ఎందుకు చేయలేనంటే, అవును అట్లా మరక పడిపోయి మనకి. మరక ఎందుకు పడింది అంటే ఆ జంతువుల దగ్గర ఆల్రెడీ ఆ తెలివి చూపించారు, దూరంగా చూపించడం. ఈ ఆచార్య అనే మనిషి మనం యూత్ నుంచి చూస్తున్నాం పెద్ద పెద్ద హిట్లు. సో ఈ మనిషి యూత్ లో ఎట్లా ఉన్నవాడు హీరో మనకు తెలుసు. సో కొంచెం దూరంగా కొంచెం లేకపోతే దగ్గరగా చూపించాలంటే కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ గా చేసిన మనకు ఆ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్ ఉండే, మనం ఇంకా సీన్ లో ఉండేవాళ్ళం. ఇలా కాకుండా మనకి క్లారిటీ ఇట్లా హై డెఫినేషన్ లో అట్లా చూపిస్తే, అది ఆ సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్ మ్యాన్ సినిమాలో వాడు మీసానికి విఎఫ్ఎక్స్ చేశారు చూడు, దాని వల్ల సినిమా సంఖ్య ఆగిపోయింది అసలు. ఆ హెన్రీ క్యావిల్ గాడి మీసాన్ని అట్లా చేసినందుకు దీన్ని మొత్తం ఫేస్ నే చేసి పడేశారు. ఇది పండట్లేదు లేకుండే, అదే ఇది పండట్లేదు, ఓకే ట్రై చేసినాం కానీ ఇది పండట్లేదు అని తెలిసినప్పుడు దాన్ని కొంచెం బ్లర్ పెట్టేసి లేకపోతే ఏదో ఒకటి చేసి కొంచెం పిక్సలేట్ ఎట్లాగో ఇంత ఖరాబ్ చేసినాం, పిక్సలేట్ చేసి పడేద్దాం పీడ పోతుంది. అరే ఏం ఛానల్ చూస్తున్నా డౌట్ వస్తుంది, కొంపతీసి వీళ్ళు జాపనీస్ లో మాట్లాడుతున్నారు నా. బట్ సో అది పండలేదు అని తెలిసినప్పుడు దానికి ఏదో ఒక కొంచెం కవరప్ చేయాల్సి ఉండే, ఎందుకంటే అది ఎంత ఆర్టిఫిషియల్ గా ఉండే అంటే అది సీన్ నుంచి బయటకు తీసేసింది. అది ఆ ఒక్క విఎఫ్ఎక్స్ అంటే ఒక నెగటివ్. అది ఎట్లా ఉండే అంటే ఆ ముందర యాక్టర్ కూడా చాలా పెద్ద యాక్టర్ అని మర్చిపోయేటట్టు చేసింది ఆ ఒక్క చిన్న మరక. సో ఇట్స్ ఓకే, కానీ అదే అంటున్నా కదా, ప్రయత్నానికి మనం పాయింట్స్ ఇస్తాము. సో ప్రయత్నానికి ఇస్తాను, ఓవరాల్ గా బాగా చేశారు కాబట్టి ఆ 2% నేను నాకు కొంచెం అది నెగటివ్ మార్క్ అవుతుంది, ఎందుకంటే ఆ జంతువుల దగ్గర చూపించిన తెలివి ఇక్కడ చూపించలేదు. అందరు ఒకటే కాదు, ఇట్స్ నాట్ సేమ్. ఈ డైలాగ్ పెట్టలేరు కాబట్టి ఇట్లా పెట్టారు మాట మనకి అర్థమయ్యేటట్టు. సో అదొకటి బోగస్. ఇక దాంతో నా పాజిటివ్స్ అయిపోయినాయి. నాకు పెద్దగా పాజిటివ్స్ అంటే ఒక ఫస్ట్ పాట బాగుండే యాక్చువల్లీ, ఏదైతే వాళ్ళు మూవీ రిలీజ్ ముందర అయితే లాంచ్ చేశారో ఆ పాట నాకు యాక్చువల్లీ నచ్చింది చాలా. నేను పాటలు ఏవి పెద్దగా అదే లాయే 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 అది ఫస్ట్ పాటలు చూడలేదు, నేను ఫార్వర్డ్ చేసిన. ఏంటి నేను నువ్వు అయిపోయినాము అంటే నాకు జనరల్ గా ఇట్లా పాట స్టార్టింగ్ ఆర్గానిక్ గా రాలేదు, నేచురల్ గా రాలేదు, ఇట్లా కొంచెం ప్యాచ్ వర్క్ అనిపించింది. అదైతే సినిమాలో చాలా ఇట్లా కచ్ 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 కచ్. నువ్వు ఆ ఐటమ్ సాంగ్ ఒకటి ఉన్నది, వాడు పెళ్లికి వెళ్తాడు ఆచార్య, వెళ్ళంగానే ఏంటి పాద ఆచార్య తాగుదాము అనగానే తాగుదాం అందరు తాగుతున్నారు, నేను కూడా తాగుతా అని చెప్పి పాట సాంగ్ ఐటమ్ సాంగ్ స్టార్ట్. పదాచార్య ఒక ఐటమ్ సాంగ్ వేసుకుందాం అనేది ఉండే, కళ్ళు తాగుదాం అనడం ఎందుకు? అదే లిటరలీగా పాట వేసుకుందాం అంటే అయిపోయి ఉండదు కదా, దీనికి ఎందుకు మళ్ళీ కళ్ళు కాంపౌండ్ అనుకుంటూ. అదే సో ఆ ప్యాచ్ వర్క్ చాలా ప్యాచ్. నిజంగా నాకు ఈ అఖండ సినిమా ఒక ఫంతూష్ సూపర్ సేల్ బంపర్ బొనాన్జా సమ్మర్ డిస్కౌంట్ 75% ఆఫ్ లో కొంటే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అదే వచ్చింది. అదే వారం రోజుల తర్వాత ఇక్కడ చినిగిపోయి అక్కడ చినిగిపోయి సేమ్ అది ఆల్మోస్ట్ ఆ ప్యాచ్ వర్క్ ఎఫెక్ట్ ఉండే. ఓవరాల్ గా మూవీ చాలా స్లో కూడా ఉండింది, ఎందుకంటే అక్కర్లేని స్టోరీ లైన్లు చాలా ఉండే. యాక్చువల్లీ నన్ను అడిగితే ఆ సిద్ధా స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ లైన్ ఎందుకు ఉందో కూడా అవసరం లేదు. ఐ మీన్ నాకు ఎక్కడ కోరిలేషన్ సిద్ధా స్టోరీ లైన్ తో ప్రాబ్లం లేదు, కానీ అది కరెక్టే, అది 2.5 hours రన్ టైం ఉన్నా కూడా ఇట్ ఫెల్ట్ లైక్ 3.5 hours. చాలా పొడుగు లెంత్. నా ఉద్దేశంలో ఎందుకు అనిపించింది అంటే ఓన్లీ ఫస్ట్ హాఫ్ వల్ల. ఆ ఫస్ట్ హాఫ్ ఎంత డ్రాగ్ అయింది అసలు. రెండు ఫైట్లు అయిపోగానే పెట్టాల్సి ఉండే సిద్ధా. ఎవరో ఒకళ్ళు అప్పుడు ఇంతమంది సపోర్టింగ్ యాక్టర్ వెన్నెల కిషోర్ ఉన్నాడు, తానికెళ్ళ బర్ని, వీళ్ళందరూ ఉన్నారా, అది వాళ్ళు వెంటనే వచ్చి ఎందుకు అందరిని కొడుతున్నారు, ఎవరు బాబు నువ్వు మా ఊర్లో అందరినీ కొడుతున్నావు, మేము చూసినట్టే నువ్వు కూడా సినిమా చూడట్లేదు ఏంది, నువ్వెందుకు పాత్ర నిభాయిస్తున్నావు అట్లా అడుగుంటే అప్పుడే ఎందుకు కొడుతున్నారు అంటే అనుకుంటే స్టార్ట్ అయింది అనుకో, అయిపోయింది. అరే మంచిగా అవునా, అయ్యో పాపం ఇట్లా చచ్చిపోయింది మీ దోస్తు
అనుకొని ఇద్దరు సరే మిగతా కూడా కొట్టేసి ఇంకా తొందరగా ఖతం చేసే పోదామంటే గంటన్నరలో అయిపోతుండే మొత్తం మూవీ. అదేదో రాళ్ళు రప్పలు ఏదో కావాలంట కదా, సరే పోనీ నువ్వు తీసేసుకో అని చెప్తే అయిపోతుండే. నాకు 2 మెయిన్ పాయింట్స్ వల్ల రన్ టైం ఇంపాక్ట్ వచ్చింది అనిపించింది. ఒకటి ఏంటంటే పాటలు, అక్కర్లేని పాటలు ఒకటి. ఇంకోటి సిద్ధ ఆ ఊర్లో మన ధర్మస్థలలో సిద్ధాకి అంత సీన్ ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళు ఎవరు సిద్ధ గురించి ఒక మాట మాట్లాడరు ఆ మూమెంట్ వచ్చేదాకా. అది హవా ఉండదు అసలు. ఎందుకు తెలుసా? ఇంకోటి నువ్వు హోల్డ్ దట్ థాట్. ఇంకోటి ఏంటంటే నక్సలైట్ల గురించి కూడా ఒక కై ఉండదు, కూయి ఉండదు. అక్కడ దగ్గర దరిదాపుల్లో లేరు కదా కమ్యూనిస్టులు. దరిదాపుల్లో లేకపోయినా ఈ సిద్ధ అనేది ఒక బేబీగా అడవిలో దొరకడం అనేది పాదాల గట్ట వాళ్ళకి కొంచెం అనుమానం ఉన్నట్టు చూపిస్తారు నాసర్కి. ఇది వదిలేశారు అంటే ఎవరు అయి ఉండొచ్చు, ఇక్కడ దగ్గరలో ఇంకెవరు ఉన్నారు చూస్తాడు కూడా ఎవరో. నాసర్ అంటే మజాక్ అనుకున్నావా? మరి చూస్తాడు ఇలాంటివన్నీ ఇట్లా పట్టేస్తాడు నాసర్. అంతే అసలు నువ్వేనా ఉద్దేశించి సరే పోయి మళ్ళీ నీతో మాట్లాడితే నువ్వు ఫ్లాష్ బ్యాక్ చెప్తావు అని చెప్పి కెలకలేదు ఏమి. అడవి పాతదని నువ్వు మోమాట పడకు చూసాయి. సో నా పాయింట్ ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లే ఎవరిని. అది కాదు, ఇది స్టోరీ ఇంకా కొంచెం బెటర్ కట్టుండొచ్చు. ఎట్లా అంటే ఆ సిద్ధా గురించి ఇక్కడ అక్కడ ఏదో ఒక కొంచెం ఆ ఊర్లో వాళ్ళు సిద్ధా గురించి ఆలోచించారు. అఫ్ కోర్స్ ఈ గుండాగాడు ఇట్లా ఇవన్నీ చేస్తున్నాడంటే సిద్ధా ఉంటే ఇదంతా ఉండకపోయి ఉండేది మనకి. ఎవరో ఒకడు మాట్లాడాలి, ఎవడో కూడా వదిలేసే. అసలు ఈ పూజా ఎక్కడైనా మాట్లాడాలి. పూజా ఎక్కడికి అసలు చీమ కొట్టినాడు కూడా లేకుండే సిద్ధా మిస్సింగ్ ఉంటే. అదొకటి చాలా అప్సెట్ అయినా. ఇంకోటి ఈ రాథోడ్ అన్న బిలియనియర్ టైకూన్ ఉన్నాడు కదా, వాడు ఇంకా ఈ బసవా అనే సోను సూద్ క్యారెక్టర్, వీళ్ళకి అఫ్ కోర్స్ పాదాల గట్ట ఊరుని ఖాళీ చేయాలని ఉంది, చేపియాలని ఉంది. ఎందుకంటే వాళ్ళకు యురేనియం మైనింగ్ అవన్నీ దానికి అడ్డంగా ఈ నక్సల్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం నక్సలైట్ల ఏరియాలో ఉన్నారు. వాళ్ళతో కొంచెం బిల్డప్ స్టార్టింగ్ లోనే ఇచ్చుంటే నక్సలైట్ల గురించి చెప్పింది కదా మధ్యలో నేను అదే చెప్తున్నా. ఆ హాఫ్ వచ్చేదాకానే నాకు ప్రాణాలు. ఎందుకంటే నీకు స్టోరీనే ఫాలో కాలే బోగస్. ఆచార్య ఆ చెక్క ఇంకా కంప్లీట్ చేయలే తుర్మడం. ఆ చెక్క తుర్మే వరకు అది రావద్దు ఈ సీను. స్క్రిప్ట్ చదవలే, పీకలే, నీకేం స్టోరీ లైన్లే అర్థం కావు. సో ఇది అబ్రప్ట్ గా సిద్ధా స్టోరీ లైన్ ఇట్లా స్టార్ట్ చేసి అబ్రప్ట్ గా నక్సలైట్ స్టోరీ లైన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయడం కంటే కొంచెం నక్సలైట్ ది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ బ్యాక్ స్టోరీ అట్లా కలుపుకుంటూ ఆ ఏరియాలో ఉన్న పాలిటిక్స్, ఆ ఏరియాలో ఉన్న అంటే ఒక సిచ్యువేషన్ అనేది ఏంటంటే ఉట్టి ఇద్దరు కొట్లాడుకోవడమే కాకుండా ఒక మూడో ఎలిమెంట్ కూడా ఉన్నది. ఆ ఎలిమెంట్ కూడా ఉట్టి ఆచార్య కాకుండా ఆచార్య వెనకాల పెద్ద సైన్యం ఉన్నది, అది కూడా ఒక సూపర్ పవర్ అన్నట్టు చూపించుంటే ఓకే సరే. ఆచార్యకి ఆ లింక్ ఇమీడియట్ గా ఎస్టాబ్లిష్ చేయకపోయినా కూడా ఆచార్య ఇంకా నక్సలైట్స్ తో ఇట్లా నక్సల్స్ ఉన్నారు ఆ ఏరియాలో, కొంచెం జాగ్రత్తగా చేయాలి, మనం మైనింగ్ చేయాలన్నా మనకు తెలియదు ఎక్కడి నుంచి వస్తారో. ఆ మూడో ఎలిమెంట్ ను అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అయ్యేది. ఎందుకంటే పుష్పలో ఇట్లాంటి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ కదా, పోలీసు వాళ్ళు ఉండే, వీళ్ళు ఉండే. కరెక్ట్. ఇందులో కొంచెం అట్లా మరీ 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ చేశారు అనవసరంగా. వాళ్ళ స్టోరీలో ఆ పొటెన్షియల్ అంటే స్టోరీలో పెట్టాల్సిన లేయర్స్ అన్ని తీసుకెళ్లి ఆచార్య బట్టలో పెట్టేసింది. సో దాంతో ఏమైందంటే మిగతా లేయర్స్ ఎక్కడ మిగల్లే వాటికి. స్టోరీలో ఏ లేయర్ పెట్టడానికి లేకుండే లేయర్స్ అక్కడ. అంతకంటే చెప్పాలి అంటే ఓవరాల్ గా నాకైతే ఒక మాస్ కమర్షియల్ మూవీ లాగా ఇట్ వాజ్ ఓకే. నాకు అదే అనిపించింది. ఆఫ్టర్నూన్ డిలైట్ కేటగిరీ. మాస్ ఎంటర్టైనర్లు అంటే టెంపో ఆబ్వియస్ గా ఫాస్ట్ ఉండాలి మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ ఎంటర్టైనర్ లో స్లో మోషన్స్ బ్యాన్ చేయాలి. సన్ రైజ్ స్లో మోషన్, సన్సెట్ స్లో మోషన్, హీరో వాకింగ్ స్లో మోషన్, హీరో డాన్స్ స్లో మోషన్, అన్ని స్లో మోషన్ పెడితే చెప్పలేము. ఎందుకంటే అది బాగా వాడితే ఇంకోలాగా ఉంటుంది. అఖండాలో స్లో మోషన్ బాగా వాడారు. అవును, కానీ అది కూడా ఎందుకంటే మిగతావన్నీ సూపర్ ఫాస్ట్ అయిపోయాయి. వాళ్ళు టైం కరెక్ట్ గా ఇట్లా సేవ్ చేశారు అన్నమాట. ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా కల్పించేద్దాం హీరోని, మిగతావన్నీ స్లోగా ఒక పాటలో 3 ఏళ్ళు అయిపోతుంది. సో అట్లా కాకుండా అవి వేరే. కానీ
నేను చాలా డిసప్పాయింట్ ఏంటంటే సోనూ సూద్ ని పెట్టుకొని కూడా సోనూ సూద్ కి అసలు ట్రేడ్ మార్క్ డైలాగ్ ఇవ్వలేదు. సోనూ సూద్ ట్రేడ్ మార్క్ డైలాగ్ ఏం చెప్పు. అసలు సోనూ సూద్ కి ఒక మోటివేషన్ ఉంటది హీరోని చంపని. ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సోనూ సూద్ కి ఎప్పుడు? ఎట్లయితే మన ఫేవరెట్ డేవ్ షపెల్ స్కెచ్ లో దే ట్రై టు కిల్ మై ఫాదర్ అంటాడు, సోనూ సూద్ కూడా ప్రతి తెలుగు మూవీలో హీరోని ఎందుకు చంపాలనుకుంటాడంటే నా తమ్ముడిని చంపేశాడు రా. ఈ సోనూ సూద్ కి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకుండా చాలా వీక్ చేసేసాడు. సోనూ సూద్ కి నువ్వు మొత్తం మూవీలో చూస్తే సోనూ సూద్ మోటివేషన్ లేదు పాపం. ఒక బామ్మర్ది ఉండే కానీ వాడిని చంపలే, వాడిని అసలు ఏం చేయలే, వాడిని. సో ఉట్టి రాథోడ్ వస్తే రాథోడ్ది కూడా విని నా తమ్ముడు చంపే వరకు నేను మోటివేట్ అన్నట్టు ఉన్నాడు. లాస్ట్ పుట్టుకొని వచ్చిండు సోనూ సూద్. సో ఇవన్నీ నాకు చాలా పెద్ద డ్రాబ్యాక్స్ అనిపించినాయి క్యారెక్టరైజేషన్స్ లో. క్యారెక్టర్ ఆర్క్ బిల్డింగ్ అంటారు కదా, అది కొంచెం ఓకే అనిపించింది. అగైన్ నాకు ఎక్స్ట్రాడనరీ అనిపించలే. ఇంకా పోతే ఈ లవ్ అగైన్ నా క్వశ్చన్ ఇదే, మేకర్స్ కి అవసరం లేనప్పుడు లవ్ యాంగిల్ ఎందుకు పెడుతుంది? ఆ లవ్ యాంగిల్ తో ఏం కాలే, ఏం పిల్లలు పుట్టాలే, పెళ్లి కాలే, ఏమి ప్రయోజనం లేదు అసలు. నా పైసా ఇది పోయిన ఫ్లూట్ దొరికింది అంతే పాప. ఎంతో ప్రేమగా ఇచ్చిన ఫ్లూట్ వాపస్ దొరికింది, ఖుషి అయిపోయింది, పాప సంతోషం పడ్డది, చాలా సంతోషం అది. ఇంకోటి ఏంటంటే ఇక ఎవరెవరికైతే పూజా హెగ్డే ఇష్టమో షీజ్ అవైలబుల్, సిద్ధు పోయిందటే. సో సిద్ధా ఇస్ గాన్, లాల్ సలాం కొట్టేసిండు. అది మాట. ఇవి నా పెద్ద డ్రాబ్యాక్స్. నాకు ఇట్లా బర్నింగ్ క్వశ్చన్స్ అంటారు చూడు, అవి. ఇక ఫైనల్ చెప్తా నేను, బిగ్గెస్ట్ నెగిటివ్ చెప్పు. మనం ఇది ముందర కూడా మనం ఈ పాయింట్ ని టచ్ చేసినాము. మాస్ కమర్షియల్ మూవీ అంటే మ్యూజిక్ దద్దరెల్పియాలి. అన్ఫార్చునేట్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి స్టార్ కాస్ట్ కి, ఆచార్యకి ఇలాంటి వీక్ మ్యూజిక్ వేయడం ఫస్ట్ టైం చూసింది. అండ్ ఆనెస్ట్లీ ఇట్ బిలో పార్ మ్యూజిక్ ఉండే, ఎక్కడ కూడా వచ్చిండ్రా అని అవ్వా అన్నట్టు లేకుండే, వచ్చిండ్రా అన్నట్టుండే నాకు అలానే అనిపిస్తుంది. సో అది చాలా 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 పెద్ద బొక్క. ఎందుకంటే నేను ట్రై చేసా పాటలు చూడడానికి, కానీ ఒకటి ఏంటంటే ప్యాచ్ వర్క్ లాగా స్టార్ట్ అయిపోయింది, సడన్ గా ఇట్లా స్టార్ట్ అయిపోయింది, ఆర్గానిక్ గా స్టార్ట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే పోనీ స్టార్ట్ అయ్యాక ఇది మ్యూజిక్ బాగుందా, బీట్ బాగుందా, ఊ అంటావా అట్లా ఏమైనా ఉంటుందా అంటే అండర్వెల్మింగ్ నిజంగా. సో అది చాలా పెద్ద బొక్క. ఒక పెద్ద ఫ్యాక్టర్ నువ్వు అన్నట్టు మాస్ కమర్షియల్ మూవీస్ లో అదే కొంచెం డౌన్ అయిపోయింది, కిందికి లాగేస్తుంది చాలా వరకు. ఎండాకాలంలో వడదెబ్బ కొట్టినట్టు, వర్షాకాలంలో జలుబు వచ్చినట్టు, ఇంకా వింటర్ ఏమంటారు తెలుగు, చలికాలంలో జ్వరం వచ్చినట్టు, ఈ మూవీకి ఇట్లా మ్యూజిక్ సరిగ్గా రాకపోవడం పెద్ద వీక్నెస్. సో పెద్ద నెగిటివ్ మాట. ఇంకా పోతే ఇంతే ఉన్నాయి. యాక్టింగ్ అంటావా, స్టోరీనే పెద్ద స్ట్రాంగ్ లేకుండే కాబట్టి నాకు యాక్టింగ్ యాక్చువల్లీ సిద్ధా యాక్టింగ్ మంచిగా చేశాడు అనిపించింది. సిద్ధా ఓవరాల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. నేను మళ్ళీ అదే చెప్తున్నా, స్క్రీన్ టైమ్ తో సంబంధం లేదు, సిద్ధా పర్ఫార్మెన్స్ నచ్చింది. దాని ముందర రంగస్థలంలో మంచిగా చేసి నేను చూడలేదు, మంచి పని చేసినావు. అయితే సిద్ధా యాక్టింగ్ అదే నేను అంటున్నా కదా, స్క్రీన్ టైమ్ తో సంబంధం లేదు, ఇట్ ఈస్ అపాన్ ద ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయిపోతే 5 నిమిషాలు కానీ 10 సెకండ్లు కానీ 2 గంటలు కానీ వాళ్ళ ప్రతాపం ఏంటో చూపించేస్తారు. అంత చాలు ఒక ఆడియన్స్ కి ఆర్టిస్ట్ ని గుర్తుపెట్టుకోవడం. అండ్ మళ్ళీ రియలిస్టిక్ గా చెప్పాలి అంటే సిద్ధా గురించి ఎట్లయితే అంటున్నామో, మనం కంపేర్ చేసేది లీడ్ యాక్టర్స్ యాక్టింగ్, లీడ్ యాక్టర్స్ నాట్ క్యారెక్టర్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేయాలి. క్యారెక్టర్ యాక్టర్స్ ఇవాళ ఈ మూవీ మొత్తంలో పాటల్లో ఇట్లా పైన ఆకాశం చూడడానికి ఉన్నారు, ఇంకా దేనికి లేకుండా. సో లీడ్ యాక్టర్స్, మెయిన్ స్ట్రీమ్ సినిమా లీడ్ యాక్టర్స్ కి యాక్టింగ్ కెపాసిటీ అంతగా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ చుట్టూ సపోర్ట్ అయి ఉంటది. కాస్త కూస్త డీసెంట్ గా చేయగలిగితే చాలు. అండ్ సిద్ధా డూయింగ్ లిటిల్ బెటర్ దెన్ దట్. చాలా ఎక్సెప్షనల్, అంటే ఇంప్రూవ్మెంట్ అన్నాను కానీ ఇవాల్వ్ అవడం అంటే ఆ లీడ్ రోల్ కి తగినట్టు ఏదైతే అది హీస్ రీసెంట్ 3-4 మూవీస్ లో, ముందర నాకు అంత తెలియదు కానీ బట్ రీసెంట్లీ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యిండు. సో సిద్ధా యాక్టింగ్ నాకు నచ్చింది. ఇంకా పోతే వేరే యాక్టర్లు జడ్జ్ చేయాలన్నా కానీ అక్కడ చేసేటట్టు లేకుండే పరిస్థితి. నాకేం స్టాండ్ అవుట్ కాలేదు, స్కోప్ ఒక్కటే. మళ్ళీ ఓ చిన్న ఇది చెప్తాను, అంటే మనకి యాక్టింగ్ అంటే ఇష్టము, పిచ్చి పైత్యం కాబట్టి ఆ నాజర్ ఒక లుక్ ఇస్తాడు, ఆ పాపను ఎత్తుకుందాత ఇట్లా ఒక చుట్టుపక్కల ఒక స్కాన్ కొడతాడు, ఎవరు వదిలేసింది అని. నువ్వు ఆ ఒక్క స్కాన్ లో అర్థమైపోతుంది ఈ ఆర్టిస్ట్ ఎంత పద్ధతిగా చేస్తాడు యాక్టింగ్ అని. ఎందుకంటే అది ఏదో క్యాజువల్ ఇట్లా పిచ్చోడ్లాగా చూస్తాడు చూడు, అట్లా కాకుండా ఒక పద్ధతికి ఇట్లా ఒక సట్టని ఇస్తాడు ఒక లుక్. సో అందులోనే తెలిసిపోతుంది ఆ న్యాచురాలిటీ, అంటే
ఆ క్యారెక్టర్ది ఉన్న ఏమంటారు కాంపోజిషన్ అంటావు, ఆ పర్సనాలిటీ అంటావు చూడు, ఆ ఒక్క లుక్ లో మొత్తం పర్సనాలిటీ కన్వే చేయగలిగాడు ఆడియన్స్. నాకైతే అట్లా అనిపించింది. అండ్ అది మళ్ళీ నేను అదే అంటున్నాను కదా, దట్ ఈస్ ద ట్రేట్ ఆఫ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. వాళ్ళకి ఆ 2 సెకండ్లు చాలు. ఎంత చిన్న మూమెంట్ గురించి మాట్లాడావంటే నిజంగా ఏరుకుంటున్నావు ఇప్పుడు నువ్వు. ఏరుకోవడం కాదు, నాకు అది స్ట్రైక్ అయింది. చిన్న మూమెంట్ అసలు. అవును, కానీ నీకు తర్వాత నువ్వు అది ఫాలో అప్ చేస్తే ఆ పర్టికులర్ క్యారెక్టర్ది ఏదైతే ట్రేట్స్ ఉంటాయో నీకు అక్కడి నుంచి బిల్డ్ అయిపోయింది. అంటే నాకు అక్కడ పట్టేసుకున్నాడు, నా ఆడియన్స్ ని పట్టేసుకున్నాడు ఆ ఒక్క చిన్న మూమెంట్ లో. అండ్ తర్వాత మొత్తం ఆయననే చూస్తున్నా, అరే ఇంకేం చేస్తాడు అన్నట్టు. రైట్. సో నేను అగైన్ ఇది మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కానీ ఇలాంటివి మనం అప్రిషియేట్ చేయాలంట. నేనైతే ఇలాంటివి అప్రిషియేట్ చేయకపోతే మనం మూవీ చూసినా అడ్వర్టైజ్మెంట్ చూసినా ఒకటే. సో బ్రూట్, పాయింట్ ఆఫ్ నో రిటర్న్, నాకు ఆ బిట్ ఏముండంటే ఈ సినిమా గురించి, ఇది దేని మీద బేస్డ్ ఉండంటే ఆ కెమెరా వర్క్ ఒకటి, జంగల్లో డార్క్ గా జంగల్ ఉన్న లైటింగ్ ఎలా అయితే ఉందో, పాటలు ఎలా అయితే ఉన్నాయో, బేసిక్ గా ఈ మొత్తం సిచ్యువేషన్స్, ఎలక్ట్రిసిటీ వాడకుండా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కలిపితే నాకు ఒక సడన్ గా సెకండ్ హాఫ్ ఎండింగ్ లో నాకు ఒక థాట్ వచ్చింది ఇట్లా, అవును కదా ఇది ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతుంది ఈ మోల్డ్ లో అని చెప్పి. అదేంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే ఈ సినిమా అంతా ఓవరాల్ గా ఒకలాగా ప్యాకేజ్ చేయాలి అంటే పాదాల గట్టకి ఒక టూరిజం ప్యాకేజ్ లాగా యాడ్ లాగా ఉంది, కమ్ టు పాదాల గట్ట. కానీ అదే కాకుండా ఇంకో యాంగిల్ కూడా వచ్చింది బ్రో దాంట్లో. Welcome to Westworld Padalagatta Dharmasthala edition. Embark on an adventure of your lifetime. Be who you want to be. Do you want to be a Naxal? You want to be a mining warlord? You want to be a temple pujari? You want to be a simple villager foraging for herbs and pisking Ayurveda paste? Meet interesting characters, interesting people who look exactly human, but they are not. Feel free to indulge in your wildest desires. You can be whoever you want. Be the savior of the masses. In this package, romance option available, happily ever after not available. Be the actual true savior of the masses. In this package, romance package is not available, happily ever after available. Or be a drug lord den. In this package, many romance options are available. Come to Padalagatta, Westworld, Padalagatta, Dharmasthala. Chase your wildest desires. చాలా బాగుంది బోగస్. దీని అంతటికి నేను నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈ మూవీ హీరోది ఒక మినిస్ట్రేట్ ఉండింది. ఏ మినిస్ట్రేటో తెలుసా? ఫారెస్టా? టూరిజం. కమ్ టు పాదాలగట్ట. పాదాలగట్టకి రండి, పాదాలని చించండి. బీ హూ ఎవర్ యూ వాంట్ టు బీ. అసలు వెస్ట్ వరల్డ్ నువ్వు ఇమాజిన్ చేసుకుంటే, ఎస్పెషల్లీ ఆ ఫారెస్ట్ వైడ్ ఓపెన్ టాప్ షాట్ ను చూపిస్తారు కదా, ఆ గ్రాఫిక్స్ ఎంత బాగున్నాయంటే, విఎఫ్ఎక్స్ నువ్వు చెప్పినట్టే బాగా తీసారు. చాలా బాగా. నా ఎగ్జాక్ట్ వెస్ట్ వరల్డ్ గుర్తుకొచ్చింది తెలుసా. అసలు ఎలా ఉంటుంది, ఈ లైటింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్ ఉందంటే, నైట్ టైం అడవుల్లో అయినా పర్ఫెక్ట్ లైటింగ్, ఇట్లా ఫేస్ మీద మంచిగా ఎప్పుడు క్లియర్ గా ఉంటది. అసలు ఇక్కడ అరే నాకు ఇక్కడ ఏం కనబడతలేదు, ఇంటికెట్లా వెళ్ళాలని బాధ ఉండదు. అదే. సో వెస్ట్ వరల్డ్ లాగానే నువ్వు నక్సలైట్ కావచ్చు, లేదా నువ్వు మైనింగ్ వార్లార్డ్ కావచ్చు, లేదా నువ్వు డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు జస్ట్ ఫన్ అండ్ ఫ్రాలిక్ కాలేజ్ గోయింగ్ బాయ్ కావచ్చు. అదే, నువ్వు మంచోడు అవ్వచ్చు, లేకపోతే విలన్ కూడా అవ్వచ్చు. అవును, ఆర్ నువ్వు డైరెక్టర్ కూడా అవ్వచ్చు. నాకు తెలిసి అక్కడెక్కడ డైరెక్టర్ కూడా ఉంటాడు అక్కడ మధ్యలో నుంచి తీస్తున్నట్టు. సో అదే, bring your friends for the time of your life and family. Why friends? Bring your dad for the time of your lives. అసలు come to Padalagatta. సో బ్రూట్, ఇంతటితో గుణపాఠాలు నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయా? నాది ఒక బ్రహ్మాండమైన గుణపాఠం ఉన్నది బోగస్. ఏంటంటే ఈ మధ్య మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు ఏమని, ఇదిగో నువ్వు మంచిగా ఉండరా, నువ్వు పద్ధతిగా ఉండు, నువ్వు ఈ క్రాఫ్ట్లు బట్టలు గిట్టలు వీటి పైన బాగా పైసలు వేస్ట్ చేస్తున్నావు, ఎవరు పట్టించుకోరు, మెటీరియలిస్టిక్ ఉండకు, నువ్వు ఒక మంచి అబ్బాయిలాగా ఉండు, అందరు నిన్ను మెచ్చుకుంటారు అని చెప్పేటోళ్ళు. ఈ మూవీ చూస్తే నాకు అదే గుణపాఠం గుర్తొచ్చింది. ఎందుకంటే ఆచార్య ఎంత ఫ్యాన్సీ బట్టలు వేసుకున్నా, ఎంత ఖతర్నాక్ షూస్ వేసుకున్నా, ఎన్ని ఫిట్ బిట్లు పెట్టుకున్నా, ఎన్ని వాచ్లు వేసుకున్నా, ఇవన్నీ వేసుకొని పంచలు పనీళ్ళు వేసుకొని తిరిగేటోళ్ళు ఊర్లలో మధ్యలో వెళ్ళినా అందరూ చూస్తున్నారు.
చూస్తున్నా, ఎవరు కొత్తవాడు, ఎవడు కొడుతుండు మన, ఎవరు ఇది, అరే నాకు తెలుస్తలేదే, నా ఊళ్ళోని కొడుతున్నా, ఎవరు ఇది బాబు, కొత్త బాబు, నాకు తెలుస్తలేదు. అందరేమో పంచలు టర్బన్లు కట్టుకొని తిరుగుతుండు. నేను కూడా గెలిండా చీకట్లో. ఎవరు మన ఊరికి వచ్చింది కొత్తగా, ఎవరున్నారు కొత్త వాళ్ళు అనగానే ఇట్లా పక్క నుంచి మంచి దిట్టకి ఇట్లా టింగ్ టింగ్ టిడింగ్ టింగ్ టిడింగ్ టింగ్ టిడింగ్ టిడింగ్ టింగ్ అనుకుంటూ, ఇంకా ఒక్క ఎయిర్పాడ్లు పెట్టుకోవడం ఒక్కటి తక్కువ ఉండే, ఎయిర్పాడ్లు ఒక నైట్ గాగుల్స్ ఇవి ఒక్కటి తక్కువ ఉండే. సో నీకు అర్థమైపోతుంది ధర్మస్థలంలో ఎవ్వరు నీ లుక్స్ కి ఎవరు వాల్యూ ఇయ్యరు, ఉట్టి నీ పని బట్టే నీకు ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది అన్నమాట. సో ఇది నా గుణపాఠము. నువ్వు ఎంత అర్మానీ సూట్లు వేసుకొని తిరిగినా లోపల కనుక నీకు మ్యాటర్ లేదంటే ఎవరు నేను దేకరని అర్థం. దట్స్ ద గుణపాఠం. సో బ్యూటిఫుల్ గుణపాఠం బ్రో ఇది. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో వన్ ఆఫ్ ద మోస్ట్ మీనింగ్ఫుల్ గుణపాఠం. లేయర్డ్ బట్టల్ లేయర్ లాగా బనీన్ వేసుకొని దానిపైన షర్ట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, షర్ట్ వేసుకొని, అట్లా మళ్ళీ ఒక ఎర్ర బట్ట, మరి లాల్ సలాం స్కార్ఫ్ కూడా ఉండాలి. మరి మా కోవిడ్ టైం కదా, నీకు అక్కడ జంగుల్లో ఏడ దొరుకుతుంది మాస్క్, అట్లా బట్ట కప్పుకోవాలి చిక్కని. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇరిటేట్ చేసింది ఏంటంటే ఆ ఫిట్బిట్. ఆ ఫిట్బిట్ ఆ వాచ్ నాకు తెలియదు, కానీ మూవీ చూస్తున్నంత సేపు ఎందుకు ఇది వేసుకొని తిరుగుతుండు, జంగిల్లో ఏం స్టెప్స్ కౌంట్ చేసుకుంటున్నాను, నాకైతే కొళ్ళు మండుతుండే చూస్తున్నంతసేపు. సో అదొక గుణపాఠం. బోగస్ నీకేం గుణపాఠాలు వచ్చినాయి, నువ్వేమన్నా నేర్చుకున్నావా ఈ మూవీ చూసి? నా ఒకటే గుణపాఠం వచ్చింది బ్రో, నీది ఆచార్య గురించి అయితే నాది సిద్ధా గురించి. ఇలా నాకేమి గుణపాఠం వచ్చిందంటే సిద్ధా వల్ల లైఫ్ లో ఏదైనా కొత్త హాబీ ఏమైనా ఇంట్రడ్యూస్ అయితే అందులోనే మునిగిపోయి లీనం అయిపోయి ఇంకా లోకమంతా పట్టించుకోకుండా అట్లా చేస్తే కొంపలు అంటుకుపోతాం. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అదే ఏదైనా కొత్త హాబీ వస్తే ఓకే దాంట్లో కొంచెం అట్లా ఇన్వాల్వ్ అయ్యి స్టిల్ మిగతా వాటి మీద అట్లా ఒక చూపు పెట్టుకోవాలి. అట్లా అదే చిన్నప్పుడు అనేటోళ్ళు కదా, టీవీ గంట సేపు టీవీ చూడు, మిగతా సేపు అంతా చదువుకో అన్నట్టు. అట్లా రాత్రంతా టీవీ చూస్తా, రాత్రి పగలు నిద్రలో కళల్లో. సో ఈ సిద్ధ ఈ సినిమాలో ఎలాగైతే సడన్ గా నక్సలైట్లు వచ్చి లాల్ సలాం అనగానే దాన్ని పాదాలు గట్టేంది, ఊరేంది, గర్ల్ ఫ్రెండ్ ఏంది, నాకు ఎవరు లేరని చెప్పి ఉన్నదా ఇంకా గుడి గుల్ల కొడుతుండే. ఎప్పుడు నన్ను చంపినప్పుడా ఉన్నదా ఇంకా? అరే అవునా, కావని ఎందుకులే కానీ ఇప్పుడు లాల్ సలాం సంగతి చెప్పు. ఇప్పుడు కామ్రేడ్ అన్నావు నన్ను, నేను ఫీల్ అయిపోయాను, టచ్ చేసావు ఇక్కడ. నువ్వు ఎర్రబట్టి ఎడగున్నావు, నాదేమో అంత మంచి మెరుస్తలేదు. నువ్వు ఏ నదిలో ఊతుకుతున్నావు దీన్ని, అలా నీళ్ళు మంచిగా ఉన్నాయా? సో ఇట్లా లాల్ సలాం అనగానే ఇంకా దాంట్లో దొరికిపోయాడు చూడు, అసలు మునిగిపోయాడు దాంట్లో. అసలు ఉండకూడదు లైఫ్ లో. కరెక్ట్ అన్నిటి మీద. వ్యసనం అంటారు, నువ్వు హాబీ అంటున్నావు. వ్యసనం అంటే నీకు చెప్తా, వ్యసనం ఇస్ బేసికలీ ఒక ఎడిక్షన్. సో మనిషి అన్నది ఒక వ్యసనం ఉండాలి, కానీ అట్లా వ్యసనం ఉంది కదా అని చెప్పి హద్దులు ఉండాలి ఎప్పుడైనా. దీనికి ఇదే హద్దుల గురించి మనం మన ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో మెజర్ ఆఫ్ మెన్ అనే టాపిక్ లో మనం దీన్ని డిస్కస్ చేసినాం. స్పెషల్ బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రావాగాన్జా ఎపిసోడ్, అది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. మేము సో అది ఇది గుణపాఠాలు. బోగస్ ఇక ఎర్ర జెండాల్లో ఎన్ని ఓట్లు ఇస్తావు? ఇప్పుడు చాలా టైం అయిపోయింది ఎపిసోడ్ ఇది, మనం రేటింగ్ ఇచ్చేద్దాం. నా తరపున మాస్ కమర్షియల్ మూవీ ఎంటర్టైనర్ జానర్ కి సంబంధించి ఈ సినిమాకి నేను ఇచ్చే ఎర్ర జెండాలు ఎన్ని అంటే 4. దరిద్రుడా, 4.5. ఓ సగం జెండా తీసినావా? మాస్క్ కోసం అని ఇచ్చినావు ఆచార్య. నీ రేటింగ్ ఏంటి బ్రోట్స్? అరే నువ్వు 4.5 అని ఇచ్చినావు, కానీ నా 4 ఇస్తున్నా. బోగస్ వండర్ఫుల్ అంటే ఆల్మోస్ట్ మ్యాచ్. అవును, జస్ట్ ఒక ఎర్రబట్ట. అది నేను మొత్తం కఫన్ కి ఇచ్చినమాట, ఇట్లా సిద్ధు కఫన్ కి ఇచ్చినా, నువ్వు మాస్క్ కి ఇచ్చినావు. టైగర్ మీరు ఎక్కువ ఇంకొకటి చెప్తా, నేను మర్చిపోయినది. ఈ మూవీలో బంగారాజు కూడా ఇన్వాల్వ్ ఉండే. బసవానా కాదు, నువ్వు స్టన్ అవుతావు. బంగారాజు ఎట్లయితే ఇంద్రతో ఫుల్ రాపో పెంచుకున్నాడు, ఆ రాపో వాడి లాస్ట్ కి సిద్ధుని మళ్ళీ పంపించిండు. గుడి దగ్గర ఆచార్య ఇట్లా పడిపోతాడు, అప్పుడు ఇట్లా సిద్ధు వచ్చి ఇట్లా స్టైల్ గా కూర్చుంటాడు పక్కన. ఎవరా అంతేనా? ఓ పీక్తా కీక్తా నువ్వు కామ్రేడ్ నువ్వు ఇంతేనా పండినావు మంచిగా గుడు గడప దగ్గర పండినావు అంటే ఓ నో అని చెప్పి. సో అదొక పాయింట్ ఉండే. సో బేసికలీ ఇంకో గుణపాఠం ఇది ఏంటంటే, ఎవరైనా పోతున్నా అంటే పోయి జర ఇంద్రుడితోటి జర సెట్టింగ్ చేసుకొని పెట్టుకొని ఎప్పటికైనా పనికి వస్తుంది మాట. సో అది చాలా ఇంపార్టెంట్. మీ పెళ్ళాన్ని మాత్రం దూరం ఉంచండి, చాలా దూరం. ఇంద్రుడు ఏం పని లేదు అక్కడ, న్యూసెన్స్ అవసరం లేదు, ఇంత కాంప్లికేషన్ లో.
మాట్లాడొద్దు. సో రేటింగ్ అయిపోయింది. 4.5 దీంతో ఆచార్య మూవీ రివ్యూ సమాప్తం. ఇంతగానం పోతుంది నేను అనుకోలేదు బ్రో. నేను కూడా అనుకోలేదు. ఆ బోగస్ వాగుతూనే ఉన్నాడు. లేదు మన ఓపెన్ బాత్రూమ్ సెగ్మెంట్ కొంచెం ఓపెన్ బాత్రూమ్ సెగ్మెంట్ అవును. అండ్ ఒక పాయింట్ మేము ఎక్కడికి వెళ్ళాదలుచుకుంటున్నాం అంటే ఎపిసోడ్ మొత్తం ముట్టి ఓపెన్ బాత్రూమ్ సెగ్మెంట్ చేసి లాస్ట్ కి సో ఇదండి మూవీ రేటింగ్ 3 అని చెప్పి అర్థం చేసేస్తాం మేము. ఆ రేంజ్ వరకు వెళ్ళాలి మా ఎపిసోడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మేము లాస్ట్ కి ఎందుకు చెప్తున్నాం అంటే మీరు మొత్తం ఎపిసోడ్ వినాలని. మేము 4 అడిగినాము ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ కి, మీరు 66 నలుగురిని ఇచ్చిండ్రు. అదే సో మా అందరి ఫ్యాన్స్ కి ఎవరైతే థై గ్యాప్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మేము ఏం యాక్టివిటీ చేయకపోయినా అదే మీరు ఉట్టి మాతో మాట్లాడడం కోసం ఫాలో అవుతున్నారు. దానికి మా బోగస్ నుంచి ఇంకా బ్రూట్ నుంచి చాలా పెద్ద థ్యాంక్ యూ. మేము చాలా అప్రిషియేట్ చేస్తాం. ముక్కు మొహము దిక్కు లేని మనుషులకి మీరు ఇంత ఏమంటారు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. దానికి మేము మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మిగతా తెలుగు పాడ్కాస్టర్స్ కి కూడా మిగతా తెలుగు పాడ్కాస్టర్స్ కి మమ్మల్ని ఐడెంటిఫై చేసినందుకు, మాకు కొంచెం అప్రిషియేషన్ ఇచ్చినందుకు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అన్ని రకాలుగా. అండ్ ఏదో మీరు ఇస్తున్నారు కదా చాలా థ్యాంక్ యూ అని చెప్పి మేము మర్చిపోతున్నాం అనుకోకండి. మేము ఆల్రెడీ మర్చిపోయినాము, మేము వాపస్ ఇవ్వాలని మేము వాపస్ ఆ ఫేవర్ రిటర్న్ చేయాలని మర్చిపోయినాము. ఎందుకంటే మా ఇన్స్టాగ్రామ్ మేము ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్ గా దూరలేదు. దూరినప్పుడు మాత్రం ఇవి తప్పకుండా ఒక్కొక్కళ్ళని గుంజి మరి పోస్ట్లు మీ ప్రైవసీ లేకుండా చేసేటట్టు చేస్తాం మేము, అట్లా ప్రమోట్ చేస్తాము. సో ఎస్ బోగస్ నా సో ప్రతిసారి మనం చెప్పుకున్నది ఏంటంటే థాయిగా పాడ్కాస్ట్ తెలుగులో సబ్స్క్రైబ్ అండ్ షేర్ బసవా. సో అదండి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు డిఎం చేయండి. ట్విట్టర్ లో మేము @thigap, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాం కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్.